మా బావ 70 వసంతాలు అడ్డం ఉండకూడదు కదా బావకి. ఏం బావ, మా బావకు హ్యాపీ బర్త్డే బావ. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ బా. మా జర్నీ వర్ణనాతీతమైన జర్నీ. అసలు నేను ఒక షూటింగ్కి వెళ్ళాను. బిగినింగ్లో నేను ఉద్యోగిగా వచ్చాను హైదరాబాదు. ఆ షూటింగ్లో పరిగెత్తమన్నారు, పరిగెత్తాను. అటు కదా ఇటు అన్నారు. వాట్ ఈస్ దిస్? నేను ఒక ఆఫీసర్ ఉద్యోగం చేసుకుంటూ ఈ సినిమాలో దేవదు, నో యాక్టింగ్ అని డిసైడ్ అయిన తర్వాత ఒక 3 monthsకు నాకు ఎట్లొచ్చిందో ఒక పిలుపు వచ్చింది ఒక సినిమాలో నటించడానికి. ఎవరితో అంటే బ్రహ్మానందం గారి కాంబినేషన్ అండి అన్నారు. అబ్బా ఇది ఛాన్స్ అనుకొని బాగా ఆలోచించడం. మళ్ళీ ఈ సినిమా వదలకూడదు, చేయాల్సిందే అనుకున్నా. ఆ ఛాన్స్ రాకపోతే అసలు నేను నటించేవాడిని కాదు, వద్దనుకున్నాను. సరదాగా నాటకాలు వేసేది, స్టూడెంట్గా బయట నాటకాలు వేసేది, ఓకే అనుకున్నాను. కానీ ఆ సినిమాలో నేను నటించకపోతే అసలు నేను స్టార్ని అయ్యేవాడినే కాదు. అది మా భావన కలిసిన రోజున, ఆ రోజు షూటింగ్లో బ్రహ్మానందం గారు అని మాట్లాడాను. ఇవాళ ధైర్యంగా బావ అని పిలుచుకుంటున్నాను. పనికొస్తాడులే అని మా చెల్లెని ఇచ్చాను. సరే ఓకే పర్వాలేదు బావా. కనుక నా బావ గురించి పొగిడితే దిష్టి తగులుతుంది. మా బావ ఏంటో నాకు తెలుసు, మీకు తెలుసు. ఆకాశం అంత బావ మా బావ. మేము షూట్ చేసేటప్పుడే నేను ఎన్నిసార్లు నవ్వాను ఆ కోతి ముఖం చూసి, ఆ ఎక్స్ప్రెషన్స్ చూసి. మేము ఎంజాయ్ చేస్తూ నటించాము. నాకంటే సీనియర్ అని నేను ఎప్పుడూ అనుకోలేదు. అంత బాగా కలిసిమెలిసి ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా. అసలు నైట్ అండ్ డే పరిగెత్తి ఎటు పరిగెత్తామో, ఏం చేశామో. 6 షిఫ్ట్లు పనిచేస్తూ మళ్ళీ మీ ముగ్గురం కలుసుకోగానే అసలు నేను, నా కోటన్న, మా బావ. ప్రొడ్యూసర్లు కొంతమంది మా మీద కోపం వచ్చేది. మేము రాజమండ్రిలో ఉన్నాం అనుకోండి, 3 రూములు వరుసగా ఉండేవి. వైజాగ్లో ఉన్నాం అనుకోండి, 3 రూములు వరుసగా ఉండేవి. కానీ మేము మాత్రం ముగ్గురం ఒకటే రూమ్లో ఉండేది. ప్రొడ్యూసర్లు ఏమైనా మీరు ఒకే రూమ్లో ఉంటారు కదా, ఒకే రూమ్లో తింటారు, 3 రూములు ఎందుకు, 2 రూములు దండకు కదా అనేవాళ్ళు. అదే ఇది అనేది. కరెక్ట్గా భోజనాలు అయిపోయి ఇక మా గోలంతా అయిపోయాక, గోలంత అంటే తాగుడు గీగుడు అనుకున్నారు. ఇక మా అల్లరి ఎంజాయ్ చేసి చాలేరా అని ఆయన అనేవాడు, ఏరే కోట అని ఈయన అనేవాడు. మధ్యలో నేను ఎంతో జాయ్ఫుల్గా ఉండేది మా షూటింగ్. మేము ఎంత అలసిపోయినా కూడా అలసట మాకు వచ్చేది కాదు మేము ముగ్గురం ఉంటే. అలా ఎన్ని మా బావతో జ్ఞాపకాలని చెప్తే మీకు బోరు కొట్టుద్ది. ఏంటి ఈ సోదభావం అని అనుకుంటారు. కాబట్టి నేను ముగిస్తూ నా బావని మరొకసారి ఆ భగవంతుడు దీవించాలి. నిండు నూరేళ్ళు నా బావ, నా చెల్లి నిండు నూరేళ్ళుండి ఇంకా ఎందరికో ఆదర్శంగా మా బావ 100కు పైనే జీవించాలి, ఆయురారోగ్యాలతో ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. సంపునేష్ బాబు గారికి సాదరంగా ఆహ్వానం తెలియజేస్తున్నాము. అలానే హిట్ టీవీ చీఫ్ ఎడిటర్ నాగేందర్ గారు మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాము. ఇక్కడ మాట్లాడాలి బ్రహ్మానందం గారి గురించి అంటే నాకన్నా అథారిటేటివ్ పర్సన్ లేరు ఇక్కడ. హీ వాజ్ ఎ లెక్చరర్ అండ్ ఐ వాజ్ ఎ స్టూడెంట్. అప్పటి నుంచి మా రిలేషన్. తర్వాత నేను మెడ్రాస్ ఇండస్ట్రీకి ఆంధ్రజ్యోతిలో జర్నలిస్ట్గా వెళ్ళడం, మా మేషారు
సినిమా పరిశ్రమలోకి నటుడిగా రావడం. అప్పటికే అహనా పెళ్ళంట రిలీజ్ అయిపోయి సిల్వర్ జూబ్లీ అరగుండు బ్రహ్మానందంగా. తర్వాత అంటే నటుల జీవితాలు ఎలా ఉంటాయో కళ్ళారా చూసిన వాడిని బాబు మోహన్ గారు కానీ, ఎల్బి శ్రీరామ్ గారు కానీ, మా రఘుబాబు కానీ, ఎవరైనా మొత్తం ఇండస్ట్రీ అంతా 40 ఏళ్ళుగా చూస్తున్నా ఇండస్ట్రీని నేను. అందులో అహనా పెళ్ళింటి వచ్చిన తర్వాత ఆయనకు అంత బరువైన అంత బ్రహ్మాండమైన క్యారెక్టర్ పళ్ళ చాలా ఒక రకమైన ఆందోళనలో ఉండేవారు. స్టిల్ హీ వాజ్ హోల్డింగ్ ది పోస్ట్ ఆఫ్ లెక్చరర్ ఇన్ అత్తిలి. మీ ఇద్దరం కోణంబాకం రోడ్డు మీద రామ్ ఇంటర్నేషనల్ రోడ్డు పక్కన నడుచుకుంటూ వస్తుంటే మా మేషర్ అనేవారు, ఏమిటో అనరా ఈ కెరీర్ నాకు అర్థం కావట్లేదు, లక్ష్మీ పిల్లలు అత్తిల్లో ఉండిపోయారు, నేను ఎక్కడ ఉండిపోయాను, నాకు ఏం అర్థం కావట్లేదురా అన్నారు. అంటే లేదు మేషారు, మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు, పెద్ద స్టార్ అవుతారు మీరు అని నేను నా పద్ధతిలో నేను ఆయనకి చెప్తూ ఉండేవాడిని. కట్ చేస్తే ఆయన లేని సినిమా లేదు, ఆయన లేకుండా ఏ రైటరు కథను రాయలేకపోయాడు, ఆయన లేకుండా ఏ డైరెక్టరు సినిమా తీయలేకపోయాడు, ఆయన లేకుండా ఏ సినిమా సూపర్ హిట్ కాలేకపోయింది, ఆయన లేకుండా ఏ ప్రేక్షకుడు సినిమాని ఎంజాయ్ చేయలేదు. అటువంటి స్టేటస్ వచ్చిన కమెడియన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ముఖర్జీ దగ్గర నుంచి, జానీ లివర్ దగ్గర నుంచి చాలామంది ఉన్నారు. కానీ ఒక హీరో స్టేటస్తో ఈక్వల్ స్టేటస్ని ఎంజాయ్ చేయగలిగే కమెడియన్ పేరంటూ చెప్పాలంటే భారతీయ చిత్ర పరిశ్రమలో అదొక్క బ్రహ్మానందం గారు మాత్రమే. ఇంకెవ్వరు ₹1,00,000 బహుమతి ఇక్కడ ఇంకో పేరు అలా చెప్పగలిగితే బ్రహ్మానందం గారు లాగా. ఎన్ని వందల సినిమాలు ఆయన యాక్ట్ చేశారు. ఆయన యాక్ట్ చేసిన క్యారెక్టర్లకి మెగాస్టార్ చిరంజీవి గారు బావగారు బాగున్నారు ఆ సినిమా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయిన తర్వాత చూడాలని ముందు షూటింగ్ అవుతుంటే బ్రహ్మానందం గారిని వ్యక్తిగతంగా సెట్కి పిలిచి బొకే ఇచ్చి ఆయన్ని ఎంతో గౌరవించి సన్మానించారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత నాతో చిరంజీవి గారు అన్నమాట, బ్రహ్మి లేకపోతే సినిమాకి అంత మైలేజ్ వచ్చిండేది కాదయ్యా అని చెప్పి నాతో అన్నమాట. అలాగా ఆయన్ని వాడుకోవడానికి నిజంగా బాబు మోహన్ గారు, బ్రహ్మానందం గారు, కోట శ్రీనివాసరావు ఇవాళ హైదరాబాదు, రాత్రి తిరుపతి, మన్నాడు ఉదయం వైజాగ్, సాయంత్రం మళ్ళీ రాజమండ్రి, రాజమండ్రి నుంచి వైజాగ్, వైజాగ్ నుంచి తిరుపతి, తిరుపతి నుంచి హైదరాబాదు. ఏది ఉంటే అది, కుక్కల వ్యాన్ ఉంటే కుక్కల వ్యాన్ ఎక్కించి పంపించారు, బస్సు ఉంటే బస్సులో పంపించారు, ఫ్లైట్లో ఉంటే ఫ్లైట్లో పంపించారు. నానా రకాలుగా అన్ని రకాలుగా సినిమా పరిశ్రమతో చెడుగుడాడిన నటుడు, జనరంజకమైన ఒక కెరీర్ని నిలబెట్టుకున్న నటుడిని నేనైతే నా 40 ఏళ్ల కెరీర్లో చూడలేదు. రాలింగ్ గారు, అల్లు రాలింగ్ గారు చేశారు, కానీ బ్రహ్మానందం గారు లాగా అంత స్పీడు అంత ఫాస్ట్తో ఆ పేస్లో పనిచేసిన యాక్టర్ని చూడలే. నాకు మేషర్కి అంటే అది ఎక్కడో ఒక తెలియని ఒక కాస్మిక్ రిలేషన్. ఆయన పద్మశ్రీకి అప్లై చేస్తున్న టైంలో నేను అక్కడ ఉన్నా, ఎందుకో నాకు తెలియదు, అప్లై అవుతున్నది. ఒరే నీవో 4 లైన్లు రాయిరా అందులో అన్నారు. నా చదువు, నేను చదువుకున్న నా MA పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంగ్లీష్ ఆ రోజున ఎంతో సార్థకం అనిపించింది నాకు. ఆ రాసిన దాంట్లో ఓ 4 లైన్లు నేను కూడా యాడ్ చేశాను. మా మేషార్ సినిమా పద్మశ్రీకి వెళ్తున్న దాంట్లో నేను కూడా ఒక 4 లైన్లు రాయగలిగాను. అది గొప్ప విషయం. ఆయన ఎంత ఫిలాసఫర్ అంటే నటుడుగా ఆయన సూపర్ స్టార్డంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా సెట్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటారు, ఈ క్యారెక్టర్ ఏంటమ్మా, అదేం క్యారెక్టర్, ఇది ఎలాగా, ఈ సీన్ ఎలాగా, ఓకే అలాగా అని ఒక రకమైన డాంబికత ఉంటుంది. అనగనగా ఒక రోజు సినిమా షూటింగ్ అవుతుంది. రామ్ గోపాల్ వర్మ గారు డైరెక్టరు, ఈయనేమో బ్లాక్ ప్యాంటు బ్లాక్ షర్టు, ఐఎమ్ హర్ట్ సుబ్బారెడ్డి, వై సుబ్బారెడ్డి తెలుసు కదా అన్న రీల్ చూస్తుంటారు కదా అందరూ. ఆ షూటింగ్ అవుతున్నది మలానీ హౌస్లో. అవుతుంటే నేను వెళ్ళాను కవరేజ్ కోసం అని. వెళ్తే ఆయన అన్నారు, నేను అడిగాను మేషర్ ఏంటి మేషర్ ఈ గెటప్ ఏంటి, ఈ వేషం ఏంటి అని అంటే, ఏముందిరా మనకేం తెలుసు, రామ్ గోపాల్ వర్మ సినిమా ఏ షాట్ అంటే ఆ షాట్ చేయాలి,